గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్కుమార్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మొక్కల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఈ వర్గీకరణ స్థాయిలో క్రమం ప్రకారం ఇవి ఒక స్టెప్స్ లాగా కలిగి ఉంటాయి. ఈ ప్రతి స్టెప్స్ ఒక స్థాయిని లేదా రకాన్ని సూచిస్తుంది. ప్రతి రకపు వర్గీకరణలో ఒక ప్రమాణాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక స్థాయికి ప్రతీక అన్నమాట. వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయినైనా సరే దానిని టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తారు. వర్గీకరణలు ఏ స్థాయినైనా టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తారు. తెలిసిన అన్ని జీవుల వర్గీకరణకు సంబంధ అధ్యయనాలు కొన్ని ఉమ్మడి రకాల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. అవి రాజ్యం, విభాగం, మొక్కల్లో విభాగం అంటారు, లేదా ఫైలం జంతువులలో తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి, వృక్ష జంతు రాజ్యాలలో జీవులతో పాటు అన్ని జీవులలోని కనిష్ట ప్రమాణాన్ని జాతి సూచిస్తుంది. జాతి ఇది వర్గీకరణలో కనిష్ట స్థాయి రూపం. వర్గీకరణలో కనిష్ట స్థాయి రూపం జాతి. మొదటిది జాతి. ఈ జాతి మౌలికమైన పోలికలు కలిగిన జీవుల సముదాయాన్ని వర్గీకరణ అధ్యయనంలో జాతిగా పరిగణించటం జరిగింది. స్వరూపరీత్యా పోలికలతో కూడిన వివిధ జీవులను తెలిపే ప్రతి ప్రజాతిలోనూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జాతి నామాలు ఉండవచ్చు. ఉదాహరణకు సోలానం అనే ప్రజాతిలో ట్యూబరోజం, నైగ్రం, మెలంజీనా లాంటి జాతులు చేర్చబడ్డాయి. తర్వాత ప్రజాతి. ఈ ప్రజాతి దగ్గర సంబంధాలున్న జాతులు కలిగి ఉంటాయి. ఇతర ప్రజాతుల్లోని జాతులు లక్షణాలతో పోలిస్తే ఒకే ప్రజాతిలోని జాతుల మధ్య ఉమ్మడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే ఒక ప్రజాతిని దగ్గర సంబంధాలు గల జాతులు సంకలితంగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు పొటాటో, వంకాయ, సోలానం అనే ప్రజాతికి చెందిన రెండు వేరువేరు జాతులు. వర్గీకరణలో తర్వాత ప్రమాణమైన తర్వాతది కుటుంబం. ఇది సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇందులో ప్రజాతుల మధ్య పోలికలు జాతిలోని జీవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. జాతుల శాఖీయ ప్రత్యుత్పత్తి లక్షణాలు ఆధారంగా కుటుంబాల లక్షణాలను పేర్కొంటారు. ఉదాహరణకు సోలానం, నికోటియానా, దతురా అనే మూడు వేరువేరు ప్రజాతులు కలిపి సోలానం అనే కుటుంబంకు చేర్చడం జరిగింది. తర్వాతది క్రమం. సాధారణంగా క్రమం అంతకంటే ఉన్నత వర్గీకరణ ప్రమాణాలను లక్షణ సముదాయాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమం ఉన్నత స్థాయికి చెందిన ప్రమాణం అవటం వల్ల తక్కువ లక్షణాల్లో మాత్రమే స్వారూప్యత కలిగిన వేర్వేరు కుటుంబాలను కలిగి ఉంటుంది. ఒక కుటుంబంలో చేర్చబడిన ప్రమాణాలు మధ్య గల సమలక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని వివిధ కుటుంబాలలోని జీవుల మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కన్వాల్వోనేసి, సోలానేసి ఈ కుటుంబ లక్షణాలలో
పుష్ప లక్షణాలను ఆధారంగా తీసుకొని వీటిని పాలిమోనిలియలిస్ అనే క్రమంలో చేర్చడం జరిగింది. తర్వాతది తరగతి. ఈ తరగతిలోని ద్విదళ బీజాలను, ఏకదళ బీజాలు గల మొక్కలను ఈ తరగతిలో చేర్చడం జరిగింది. తర్వాత విభాగం లేదా ఫైలం. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు కలిగిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి విభాగం లేదా ఫైలంలోనికి చేర్చడం జరిగింది. చివరిగా రాజ్యం. ఈ మొక్కలన్నిటిని రాజ్యం అనే క్రమంలో చేర్చడం జరిగింది. వివిధ విభాగాలకు చెందిన మొక్కలన్నింటినీ కలిసి మొక్కల వర్గీకరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ప్రమాణమైన వృక్షరాజ్యంలో చేర్చిరి. జాతి నుండి రాజ్యం వరకు వెళ్ళే కొద్దీ వివిధ వర్గాల మధ్య సమలక్షణాలు తగ్గుతూ ఉంటాయి. టాక్సా స్థాయి తక్కువైనప్పుడు అందరి జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ అదే స్థాయిలో గల ఇతర వర్గాలతో వాటికి గల పోలికలను నిర్ధారించడం కష్టమవుతుంది. అందుచే వర్గీకరణ సమస్య మరింత క్లిష్టమవుతుంది. ఇలా జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, ఫైలం, విభాగం, రాజ్యం ఇలాగ ఒక స్థాయి నుంచి పైకి వెళ్ళే కొద్దీ సమ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి. కొన్ని జీవుల యొక్క వర్గీకరణలు, వాటి ప్రమాణాల గురించి చూద్దాం. మనిషి సాధారణనామం మనిషి, శాస్త్రీయనామం హోమో సేపిలియన్స్, ప్రజాతి హోమో, కుటుంబం హోమోనిడే, ప్రిమేటా క్షీరదాలు, ఫైలం కార్డేటాకు చెందినది. ఏగా శాస్త్రనామం మస్కా డొమెస్టికా, ప్రజాతి మస్కా, కుటుంబం మస్కిడే, క్రమం డెఫైరా డిప్టెరా, తరగతి ఇన్సెక్టా, ఫైలం ఆర్థ్రోపోడా. మామిడి యొక్క శాస్త్రీయనామం మంజిఫెరా ఇండికా, ప్రజాతి మంజిఫెరా, కుటుంబం అనకార్డియేసి, క్రమం సాపిండేలిస్, తరగతి ద్విదళ బీజాలు, ఫైలం స్పెర్మటోఫైటా. గోధుమ శాస్త్రీయనామం ట్రిటికమ్ వల్గారిస్, ప్రజాతి ట్రిటికమ్, కుటుంబం పోయేసి, క్రమం ఫోయలిస్, తరగతి ఏకదళ బీజాలు, ఫైలం స్పెర్మటోఫైటా.